హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అన్షారెడ్డి బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ ఐకాన్ కూడా ఉంటుంది, అదైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్ గా నేనైతే ఏ వీడియో పోస్ట్ చేస్తానో వీడియో అయితే వస్తుంది మీకు నోటిఫికేషన్ రూపంలో. ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ దోశకైతే చేస్తున్నాను. ముందు రోజు అయితే దోశ పిండి కూడా ఆల్రెడీ రుబ్బి పెట్టుకున్నాను కదా, ఇంకా బాదం కూడా నానబెట్టుకున్నాను నైట్. ఇంకా ముందు రోజు వీడియో మీరు చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. నేనైతే నా ఛానల్లో అప్లోడ్ చేశాను డైలీ ఏం చేస్తున్నాను అనేసి. ఇంకా ఈ రోజు అయితే ఇక్కడ నేను ఈ దోశ పిండిలో నుంచి కొంచెం అయితే తీస్తున్నాను. పిండి కూడా బాగా పొంగింది చూడండి. ఎండ బాగా కొడుతుంది కాబట్టి పిండి కూడా బాగా పుల్లగా అయిపోతుంది. అందుకని నేనైతే పిండిలో నుంచి కొంచెం అయితే తీస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కి వేరే బ్రేక్ఫాస్ట్ చేసుకోవచ్చు అనేసి ఇంకా పిండి కొంచెం ఎక్కువనే రుబ్బుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కి ఒక్కరికే డైలీ చేస్తున్నాను కదా బ్రేక్ఫాస్ట్ అయితే, ఇంకా అందుకని మళ్ళీ పుల్లగా అయిపోతుంది అనేసి వేరే ఒక బౌల్ అయితే తీసి పెట్టుకున్నాను. మనం ఇందులో అయితే సాల్ట్ ఏం వేసుకోకూడదు. సాల్ట్ వేసుకుంటే ఇంకా బాగా పుల్లగా అవుతుంది. ఓన్లీ మనం ఎంతైతే దోశలు వేయాలనుకుంటామో అంతే పిండి తీసుకొని మనం అందులో కొన్ని వాటర్ వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇంకా నేను కూడా ఇక్కడ ఓన్లీ 3-4 అయ్యే వరకే పిండి అయితే తీసుకున్నాను. దోశ చేస్తున్నాను మా హస్బెండ్ కి. ఇంకా చట్నీ కూడా అన్ని ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను. చట్నీ కూడా చేసుకుంటాను. ఇంకా చూపిస్తున్నాను చూడండి. పల్లీలు అయితే వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు మిక్సీ అయితే పట్టుకుంటున్నాను. ఒక 5-6 వెల్లుల్లి, పచ్చిమిర్చి ఆల్రెడీ కాల్చి పెట్టుకున్నాను. జీలకర్ర, సాల్ట్ అన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కూడా వేసుకుంటేనే మెత్తగా అవుతుంది మనకి చట్నీ కూడా. చట్నీ ప్రిపేర్ చేసుకుంటూనే దోశలు కూడా ప్రిపేర్ చేస్తున్నాను. ఒక సైడ్ అయితే మళ్ళీ లేట్ అయిపోతుంది అనేసి ఇక్కడ చూసారా దోశలు కూడా రెడీ చేశాను. చట్నీ అయ్యేలోపు చట్నీలో మీరు ఎప్పుడైనా గమనించారా, నేనైతే ఒక్కసారి కూడా పోపు అయితే చేసుకోను చట్నీలో. ఫస్ట్ స్టార్టింగ్ లో మీకు చూపించాలి అనేసి శనగపప్పు, మినపప్పు అన్ని వేయించుకొని ఆయిల్లో ఇంకా అలా చట్నీ అయితే ప్రిపేర్ చేశాను. కానీ నార్మల్గా అయితే నేను ఎప్పుడు చట్నీ చేసుకున్నా కూడా ఆయిల్ అయితే అస్సలు వేసి పోపు అయితే చేయను. చాలా బాగుంటుంది నార్మల్గా మనం పోపు చేసుకోకున్నా కూడా. ఇంకా ఇక్కడైతే దోశలు అయితే వేసి మా హస్బెండ్కి అయితే ఇస్తున్నాను. మార్నింగ్ ఇంకా 8:30-9 అవుతుంది. ఆ టైంలో అయితే వేస్తున్నాను దోశలు అయితే. ఇంకా వేడివేడిగా చేస్తేనే బాగుంటాయి దోశలు కూడా, అందుకని ఇంకా తింటూ ఉంటేనే చేసి ఇస్తున్నాను. నేను నా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కి ఇంకా కీరా దోశ అయితే కట్ చేసుకుంటున్నాను. నార్మల్ గా అలానే తీసుకోవచ్చు కీరా దోశని, కానీ ఈ మధ్య కొంచెం చేదొస్తున్నాయి అందుకనేసి అయితే పొట్టు అయితే తీసేసుకొని తింటున్నాను. నార్మల్ గా పొట్టుతో తింటేనే మనకి ఫైబర్ కూడా ఉంటుంది, అలానే తినాలి. ఇంకా కీరా దోశ అయితే పొట్టు తీసేసుకొని ఇలా హాఫ్ అయితే తింటున్నాను. 3-4 అయితే బాదం కూడా నానబెట్టుకున్నాను. ఇంకా మా హస్బెండ్ కూడా ఇచ్చాను. ఈ రోజు అయితే కొంచెం జీడిపప్పు కూడా ఉండే ఇంట్లో, ఇంకా అది కూడా కొంచెం నానబెట్టుకున్నాను. శనగలు ఆల్రెడీ చూపించాను కదా మొలకలు వచ్చాయి అనేసి, ఇంకా మొలకలు కూడా కొన్ని పెట్టుకొని ఒక బనానా అయితే పెట్టుకుంటాను. నార్మల్ గా మొలకలు తినలేము, పెసర్ల మొలకలు అయితే తినొచ్చు, అవి ఒక్కటైనా ఉన్నా కూడా తినొచ్చు. కానీ శనగలు కొంచెం తినాలనిపించదు, అందుకని నేనైతే బనానా పెట్టుకొని అయితే తినేస్తున్నాను. మా హస్బెండ్ వెళ్ళిపోతాడు అనుకుంటే గుర్తొచ్చిందంట, ఐస్ క్రీమ్ ఉంది కదా అది తినేస్తా అన్నాడు. ఇంకా అది కూడా చూపించాను, మళ్ళీ మెల్ట్ అయిపోయింది. తినలేవు అన్నా కూడా బానే ఉంటది అనేసి, అంటే కొంచెం అయితే అయింది గట్టిగానే. ఇంకా సరే తింటా అన్నాడు కదా అనేసి అయితే నేనైతే ఒక బౌల్లో పెట్టి ఇచ్చాను. నేను కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ తో అంటున్నాను ఈ మార్నింగ్ ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారా అనేసి. ఇంకా ఆయన కూడా తినేసాడు. తీసుకొచ్చింది ఎందుకు తినడానికే కదా అనేసి అన్నాడు. ఇంకా తనైతే తింటున్నాడు. నా బ్రేక్ఫాస్ట్ అయితే నేను కూడా తింటున్నాను. బాయ్. బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ కి అలాగే నైట్ డిన్నర్ కి అయితే ఏం కావాలో అనేసి అనుకుంటూ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే తినేస్తున్నాను. ఇంకా ఇంట్లో కొంచెం వర్క్ ఉంటే కంప్లీట్ చేసేసుకొని ఇంకా 11:30-12 ఆ టైంలో బీట్రూట్ జ్యూస్ కూడా తాగాను. ఇంకా ఆఫ్టర్నూన్ కి అయితే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. బీరకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. 1/2 kg అయితే తీసుకొచ్చాను. ఇంకా అది ఎంత అయినా కొంచెమే అవుతుంది కర్రీ, అయినా ఒక పూటకే కదా అనేసి నేనైతే ఇంకా అన్ని పొట్టు అయితే తీసేసాను. నార్మల్ గా చాలా మంది కొంచెం పొట్టుగా ఉంటే వేసుకుంటారు, నాకైతే ఇంకెందుకు పొట్టు మొత్తం తీసేస్తేనే నాకు కర్రీ అనేది టేస్ట్ అనిపిస్తుంది.
ఇంకా ఇక్కడ చూసారా నేనైతే కాబోలి శనగలు ఉంటాయి కదా అవైతే నానబెట్టుకున్నాను నైట్ డిన్నర్ కి. చూడండి లాస్ట్ దాకా నేను ఏం చేస్తాను అనేసి. ఇంకా ఇవైతే ఒక 5-6 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి, కొంచెం బాగా ఉబ్బుతాయి. వాటర్ ఎక్కువ పోసుకొని నానబెట్టుకోవాలి. ఇక్కడ నేను కూడా కట్ చేసుకున్నాను ఇంకా బీరకాయ ముక్కలు, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవైతే కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అయితే కారమే వేస్తున్నాను ఈ రోజు అయితే. ఇంకా ఊకే పచ్చిమిర్చి కూడా ఎందుకులే అనేసి కారం వేయడం బాగానే ఉంటది బీరకాయలో, అందుకని కొంచెం కారం అయితే వేస్తున్నాను. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని కర్రీకి సరిపడా ఆయిల్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, ఆనియన్ అన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బీరకాయ ముక్కలు కూడా వేసుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా శనగలు కూడా మొలకలు అయిపోయాయి అనేసి నేనైతే పెసర్లు కూడా నానబెట్టుకున్నాను. ఇక్కడ ఒక 2 గ్లాసెస్ తీసుకుంటే మనకి ఎక్కువ అయిపోతాయి పెసర్లు, అందుకని ఓన్లీ ఒక గ్లాసు పెసర్లు అయితే నానబెట్టుకుంటే మనకు 3 days వస్తాయి మొలకలు తినడానికి. ఇంకా అందుకని ఒక చాయ్ గ్లాస్ ఉంటుంది కదా అదైతే నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. ఎగ్స్ కూడా ఉడకబెట్టుకుంటున్నాను. ఒక సైడ్ కర్రీ అయితే అయిపోతుంది. ఎగ్స్ అయితే ఇంకా గుర్తున్నప్పుడు అయితే ఉడకబెడతాను. డైలీ ఓన్లీ ఒక ట్యూస్డే తప్ప మిగతా డేస్ అయితే నాన్ వెజ్ అయితే ఏదైనా తింటాము. బీరకాయలో కూడా వాటర్ అయితే చాలా వచ్చింది. ఇలా వస్తేనే కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది. నార్మల్గా మా మమ్మీ బీరకాయ కర్రీ వండేటప్పుడు పసుపు వేయకంటది, మాడిపోతుంది, తర్వాత వేయాలి చిన్న అని చెప్పేది. బట్ నేనైతే ఇక్కడ పసుపు వేసాను, కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుంటేనే నచ్చుతుంది. ఇంకా తను మాడిపోతుంది అనేసి గిన్నెకి అలా చెప్పింది, కానీ ఇక్కడ వేసేసాను. ఇంకా ఎగ్స్ కూడా బాయిల్డ్ అవుతున్నాయి. కర్రీలో అయితే వాటర్ అయితే చాలా అంటే చాలా వచ్చాయి. ఒక 10 minutes పాటు బాగా ఉడికింది. కర్రీ కూడా అంత టేస్ట్ ఉంది. ఇంకా లాస్ట్కి అయితే ఇంకా ఆయిల్ సపరేట్ అవుతుంది. కర్రీ కూడా వక్కాయ ఉడికింది. ఇంకా లాస్ట్కి అయితే నేను కొత్తిమీర వేసేసాను. ఇంకా ఇక్కడ చూడండి అక్కడికి ఇక్కడికి చేంజ్ ఓవర్ ఉంటుంది, ఎందుకంటే కెమెరాలో మనకి కలర్ కనిపించదు. ఇక్కడ చూపిస్తాను చూడండి, వెలుతురికి తీసుకొచ్చి చూపిస్తే కర్రీ అయితే చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంకా బీరకాయలోకి నేను ఇంకా ఎగ్స్ ఉడకబెట్టాను కదా అవి కూడా ఉడికిన తర్వాత పొట్టు తీసేసి ఇందులో వేసాను. కర్రీలో వేసుకుంటేనే మనకి ఇంకా ఎగ్స్ కూడా మంచి టేస్టీగా అనిపిస్తాయి. ఇక్కడ నేనైతే ఇంకా వంట చేసేసుకొని రైస్ అయితే తినేస్తున్నాను. ఈ రోజు అయితే కొంచెం కరివేపాకు పొడి అయితే వేసుకొని తింటున్నాను. ఇంకా ముందు రోజు అయితే కొంచెం స్పీడ్గా తినేసాను, అందుకని ఏం వేసుకొని తినలేదు. ఈ రోజు తినాలనిపించి ఇంకా కరివేపాకు పొడి అయితే వేసుకొని తింటున్నాను. కరివేపాకు పొడి కూడా అయిపోయింది. ఇంకొక 2 days వస్తుంది. రోజు కొంచెం వేసుకుంటాను. అలాగే మళ్ళీ దోశల మీద కూడా అప్పుడప్పుడు మా హస్బెండ్ కూడా వేసి ఇస్తాను కదా, అందుకని పొడి కూడా అయిపోయింది. ఇంక ఇదైతే వేడివేడి అన్నము, నెయ్యి అయితే వేసుకొని తింటున్నాను. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంది. ఇంకా ఇక్కడ నేను తినేటప్పుడు కొంచెం తినగానే మా హస్బెండ్ కూడా వచ్చారు. తను ఎప్పుడు వస్తాడో తెలియదు అనేసి నేనైతే తినేటప్పుడు అన్ని తీసుకొచ్చి అయితే పెడతాను. కర్రీ, ప్లేట్, పెరుగు అన్ని తీసుకొచ్చి అయితే పక్కనే పెట్టుకొని ఇంకా తింటాను నేను కూడా. ఎందుకంటే మళ్ళీ నాకు మధ్యలో లేస్తే తినాలనిపించదు. ఇంకా ఊకే ప్లేట్ ఒకసారి, అన్నం ఒకసారి అవన్నీ తీసుకొచ్చి పెట్టుకునే బదులు ఇంకా ఫస్టే తీసుకొచ్చి పెట్టుకుంటే బెటర్ అనేసి ఇంకా అన్ని తీసుకొచ్చి అయితే పెట్టాను. ఇంకా మా హస్బెండ్ తినేటప్పుడు చెగోడీలు చెప్పాను అన్నట్టు తీసుకొచ్చాను అనేసి ఇంకా అవి కూడా పెట్టమంటే ఇంకా 3-4 ఉంటే పెట్టేశాను. తను కూడా అయితే లంచ్ అయితే చేస్తున్నాడు. లంచ్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్ ఉండే ఇంకా కొంచెం, ఇంకా అది కూడా ఎక్కువ డేస్ పెట్టడం ఎందుకు అనేసి నేను ఒక బౌల్లో పెట్టుకొని తినేసాను. తను కూడా పెట్టించాను. ఇంక ఇద్దరం అయితే ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత మా హస్బెండ్ కూడా మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి అయితే వెళ్ళిపోతున్నాడు. తను వెళ్ళిపోయిన తర్వాత టీవీ పెట్టుకొని కాసేపు అయితే చూసాను. ఇంకా వరల్డ్ కప్ T20 వరల్డ్ కప్ ఉంది కదా మొన్న మ్యాచ్ సౌత్ ఆఫ్రికా తోటి, ఇంకా మళ్ళీ అదే పెట్టుకొని రీప్లేలో మళ్ళీ చూస్తున్నాను. ఇంకెన్నిసార్లు చూసినా కూడా బాగా అనిపించింది, అందుకని టీవీ చూస్తున్నాను. మధ్యలో ఇంకా 5-5:30 ఆ టైంలో అయితే కొన్ని పాలు వేడి చేసుకుందాం అనేసి ఇంకా ఫ్రిడ్జ్ లో నుండి అయితే పాలు తీసుకొని వేడైతే చేసుకుంటున్నాను. పాలు వేడి చేసుకున్నప్పుడు ఇంకా స్నాక్ కూడా ఏమన్నా తినాలనిపించింది. చూసేసరికి ఇంకా చెగోడీలే ఉన్నాయి కదా అవైతే తీసిపోయి తిందాము అనేసి ఇంకా అవి కూడా తీసుకున్నాను. ఇక్కడ పాలైతే వేడి చేసుకుంటున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసినవన్నీ బౌల్స్ కూడా వెజల్స్ అన్నీ ఉంటే వాష్ చేసేసుకున్నాను. ఇక్కడ ఇంకా పాలు కూడా కాగాయి. ఇంకా టీవీ చూసుకుంటూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నేను అయితే ఇంకా పాలైతే కాగాయి, చెగోడీలు కూడా పెట్టుకున్నాను. ఇంకా అవైతే తాగేసి తిన్నాను. ఈవినింగ్ టైం అయిందంటే ఎక్కువ బాల్కనీలో కూర్చోవడం అలవాటు, కానీ ఇంకా థర్స్డే, వెనస్డే అయితే ఫుల్ ఎండ ఉంది. చాలా అంటే చాలా వేడిగా ఉంది. బయట బాల్కనీలో కూర్చున్నా కూడా వేడి అనిపిస్తుంది. అందుకని ఇంకా ఈ రోజు అయితే ఫ్యాన్ వేసుకొని టీవీ పెట్టుకొని ఇంట్లోనే అయితే కూర్చున్నాను.
ఇంకా నైట్ అయితే డిన్నర్ కి ప్రిపేర్ చేద్దాము అనేసి చూసాను. ఇంకా పెసర్లు అయితే మంచిగా నానాయి. ఇంకా నేనైతే పడుకునే ముందు అయితే వేరే దాంట్లో వేద్దాము అనేసి ఇంకా నానని అనేసి పక్కన పెట్టుకున్నాను. శనగలు కూడా చూసారా అప్పటికిప్పటికి చాలా అంటే చాలా ఉబ్బిపోయాయి. వాటర్ కొన్ని ఎక్కువనే పోసుకుంటేనే మనకి మంచిగా నానతాయి. ఇంకా మా హస్బెండ్ కూడా నేనైతే చేయలేదు ఇంకా డిన్నర్ కూడా, ఇంకా త్వరగానే అయితే వచ్చేసాడు 8 టైంలో. ఆల్రెడీ తమిళలో చూసే ఉంటారు, చాట్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. నేనైతే తినక ఒక 2 years అవుతుంది. అంతకుముందు అయితే ఇంకా హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా సిస్టర్ వాళ్ళ ఇంటికాడ అయితే తినేదాన్ని. ఇంకా ఇక్కడ అయితే కుక్కర్ లో వేసుకున్నాను కాబూలి శనగలు, అలాగే ఆలుగడ్డ అయితే ఉడకబెట్టుకుంటున్నాను. ఒక్కటే ఆలుగడ్డ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, కొంచెం పెద్దది. ఇంకా ఇవైతే ఒక 2 విజిల్స్ కే మనకి మంచిగా ఉడికిపోతాయి. ఎక్కువ సేపు అయితే ఉడికించుకోవద్దు, బాగా మెత్తగా అయిపోతాయి. ఇక్కడ 2 విజిల్స్ లో ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకుంటే మనకు ఆలు కానీ శనగలు కానీ మంచిగా ఉడికిపోతాయి. ఇప్పుడైతే వాటర్ అన్ని తీసేసి ఒక బౌల్లో అయితే వేసేసుకుంటున్నాను. ఇందులో నుండి అయితే ఆలు అయితే సెపరేట్ చేసేసుకోవాలి. ఆలు అంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలి. వేడివేడిగా తింటేనే బాగుంటుంది చాట్ అనేసి ఇంకా మా హస్బెండ్ వచ్చిన తర్వాతనే ఇంకా ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడైతే ఆలు అయితే సపరేట్ చేసేస్తున్నాను. చూడండి, ఒకటి మనం ఇట్లా ప్రెస్ చేసి చూస్తేనే మనకి శనగలన్నీ కూడా బాగా ఉడికిపోయాయి. ఇప్పుడైతే ఇందులో నుండి కొన్ని తీసుకొని మిక్సీ పట్టుకోవాలి. నేనైతే ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను, అంటే మనకు మెత్తగా అయిపోయింది. బాగా మెత్తగా చేసుకోకూడదు, కొంచెం పలుకులు పలుకులుగా చేసుకుంటేనే చాట్ అనేది తింటుంటే టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నాకు అయితే కొంచెం మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇందులో నేనైతే ఏం వేయలేదు, ఓన్లీ జీలకర్ర కొంచెం పచ్చిమిర్చి ఒకటి అయితే కట్ చేసి వేసుకున్నాను చిన్నగా. ఇంకా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నది ఉంటుంది కదా బ్యాటర్ అంతా కూడా వేసుకోవాలి. మీరు మిక్సీ పట్టుకునేటప్పుడు ఎక్కువసేపు అయితే మిక్సీ పట్టుకోకండి, ఎందుకంటే ఆల్రెడీ శనగలు ఉడకబెట్టుకున్నాం కాబట్టి మనకి త్వరగానే పేస్ట్ అయిపోతుంది. అందుకని ఇంకా మీరైతే ఎప్పుడు చేసుకుంటే మాత్రం ఒకటేసారి ఇట్లా పట్టుకోండి మిక్సీ అనేది. ఇక్కడ ఇంకా ఇవైతే ఫ్రై అయిపోయాయి. నార్మల్గా ఈ చాట్ చేయడం నేనైతే సెకండ్ ఆర్ థర్డ్ టైం కావచ్చు, అందుకని ఇంకా అంతకుముందు అలానే పట్టుకున్నప్పుడు బాగానే వచ్చింది టేస్ట్ అయితే. ఇక్కడ నేనైతే బ్యాటర్ అంతా వేసుకున్న తర్వాత ఇందులో అయితే కారం పసుపు అవి అయితే వేసుకొని ఒక్కసారి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా స్మాష్ చేసుకున్న ఆలు ఉంటుంది కదా అది కూడా వేసుకొని ఇలా వాటర్ అయితే కొన్ని ఎక్కువనే వేసుకోవాలి. ఇంకా కొంచెం ఉడికిన తర్వాత ముందుగా కొన్ని మనం శనగలు కూడా తీసుకున్నాను కదా అది కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉప్పు కారం అనేది మీ టేస్ట్ని బట్టి అయితే వేసుకోండి. ఇందులోకి చాట్ మసాలా, మ్యాగీ మసాలా, అలాగే క్యూమిన్ పౌడర్ ఇవైతే వేసుకొని కొంచెంసేపు అయితే ఉడికించుకున్నాను, ఒక 2 minutes. ఆల్రెడీ మనం ఉడకబెట్టుకున్నాం కాబట్టి దానికి ఎక్కువ టైం అయితే తీసుకోదు. ఇక్కడ నేను కొన్ని చెగోడీలు ఇంట్లో ఉంటే అవైతే క్రష్ చేసి అయితే వేసుకుంటున్నాను. ఇంకా నార్మల్ గా కారపూస అనేది ఉంటుంది కదా మనకి ఎల్లో కలర్ లో, అదైతే నా దగ్గర లేదు. బట్ అందుకని ఇంకా ఇంట్లో ఉన్న దానితో అయితే సరిపెట్టుకుందాం అనేసి అవైతే క్రష్ చేసుకున్నాను. ఇప్పుడు బాగా ఉడికిపోయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటో, కొత్తిమీర, క్రష్ చేసుకున్న చెగోడీలది, లెమన్ జ్యూస్ అన్ని వేసుకొని నేనైతే చాట్ అయితే రెడీ చేసుకున్నాను. మీరు కూడా మీ ఇంట్లో చేసి పెట్టండి, పిల్లలకైనా మనమైనా తినొచ్చు. ఇంకా బయట పానీపూరి బండి దగ్గర తినే బదులు ఇంట్లోనే ఫ్రెష్గా అయితే చేసుకోవచ్చు, అంత పెద్ద కష్టం కూడా కాదు మనకి. ఇంకా నార్మల్గా అయితే బఠానీస్ ఉంటాయి కదా, బఠానీస్తో కూడా చాట్ అయితే ప్రిపేర్ చేసుకుంటారు. ఇంకా నేనైతే ఎక్కువ ఇక్కడ కాబూలి శనగలు అయితే వాడుతూ ఉంటాను. నార్మల్గా అయినా కూడా ఎప్పుడన్నా ఫ్రై చేసుకొని కూడా పోపు చేసుకుంటాము కాబూలి శనగలు. ఇంకా ఇక్కడ అయితే రెడీ అయిపోయింది. నైట్ అయితే 8:30కే 8కి వచ్చారు మా హస్బెండ్. ఇంకా నేనైతే తినేసరికి చేసేసరికి 9 అయింది, లేట్ అయితే అయిపోయింది. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను, మా హస్బెండ్కి అయితే కూడా పెట్టించాను. మొత్తం మిక్సీ చేసుకున్నాను, ఇంకా అవన్నీ వేసుకొని వేరే ఒక బౌల్లో వేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంది అనేసి అయితే తింటున్నాను. చాట్ లో అయితే ఏం సాసెస్ అయితే ఏం వేయలేదు. ఇంకా మా హస్బెండ్ అయితే ఇంట్లో సాస్లు ఉన్నాయి అనేసి రెడ్ చిల్లీ సాస్ అయితే ఉంటే తీసుకొని వచ్చాడు. ఇంకా అదైతే నేను కూడా కొంచెం బాగుంది అంటే టేస్ట్ ఇంకా నేను కూడా వేసేసుకున్నాను, అదైతే వేసుకొని తింటున్నాను. ఇంకా మనం ఇవన్నీ చేసుకున్నామంటే బౌల్స్ అయితే ఎక్కువగానే పడతాయి. ఇంకా సింక్ నిండా అయితే బౌల్స్ అయితే అయ్యాయి, కానీ ఇంకా లేట్ అయినా పర్వాలేదు అనేసి తినేసిన తర్వాత బౌల్స్ అన్ని కూడా వాష్ చేసేసుకున్నాను. ఇంకా మార్నింగ్ నానబెట్టుకున్న పెసర్లు ఉంటాయి కదా అవి కూడా వేరే దాంట్లో వేసి స్ట్రెయిన్ అయితే చేసుకున్నాను, వాటర్ అయితే తీసేసాను. ఇంకా ఈ రోజు అయితే ఈ వ్లాగ్ వచ్చేసి ఇంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.